హలో అండి, అందరికీ నమస్కారం. కథావేదికకి సాదర స్వాగతం. ఇప్పుడు మనం మనసు కథలు శీర్షిక నుండి అవ్వ అనూహ్య అనే కథ చెప్పుకుందామండి. రచన తులసి భానుగారు. ఇక కథలోకి వెళ్దామా? అనూహ్య బస్టాప్లో నుంచుని ఇయర్ ఫోన్స్ చెవుల్లో పెట్టుకుని పాటలు వింటోంది. పాటలుంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనూహ్యకి. బస్టాప్ ఎదురుగా రోడ్డుకి అవతల ఓ చిన్న పాకలో అవ్వ ఉంది. కొంతకాలం కిందటి వరకు మొక్కజొన్న కండెలు అమ్ముతూ అక్కడ పాకలో కూర్చునేది అవ్వ. ఈ మధ్య తన పాక ఎవరికో పళ్ళు అమ్ముకునేందుకు ఇచ్చేసింది. తాను మాత్రం ఓ పక్కనే పాకలో కూర్చుంటూ ఉంటుంది. ఆ రోజు ఎదురుగా బస్టాప్లో వచ్చి నుంచుని పాటలు వింటూ బస్సు కోసం ఎదురు చూస్తున్న అనూహ్యను చూసింది అవ్వ. అవ్వ మొహం వెలిగిపోయింది. మా అమ్మే, నువ్వేనా? నువ్వే వచ్చేసావా? కమలా, కమలా, వచ్చేసావమ్మా అనుకుంటూ వేగంగా రోడ్డు దాటేసింది అవ్వ. పక్కన వచ్చిపోయే బళ్లను పట్టించుకోలేదు. ఎండ మండుతోంది. అనూహ్యని కళ్ళారా అపురూపంగా చూస్తోంది అవ్వ. అనూహ్య ఫోన్ చూసుకుంటూ అవ్వని గమనించుకోలేదు. అవ్వ తన వణికే చేతులతో అనూహ్య చేతిని ఆప్యాయంగా తాకింది. అవ్వ చేతి నుంచి చల్లని స్పర్శ అనూహ్యకి ఊరటనిచ్చింది. మనసుకి కుదురుగా అనిపించింది. ఎందుకలా అని అనూహ్యకి అర్థం కాలేదు. అవ్వని చూసింది. అడుక్కునే ఆవిడ కాదు అనిపించింది. ఏమన్నా సాయం కావాలా అన్నట్టు చూసింది అనూహ్య అవ్వని. కమలా అంది ప్రేమగా అవ్వ. నవ్వింది అవ్వ. అమ్మా కమలా అంది మళ్ళీ అవ్వ. అనూహ్యకి భయం మొదలైంది. అమ్మో, అవ్వ పిచ్చిదేమో అనిపించింది. నెమ్మదిగా కదిలి వెనక్కి అడుగులు వేస్తోంది. అవ్వ తన సంచిలోకి చేయి పెట్టింది. ఏదో బయటకు తీస్తోంది. అందరూ వారిద్దరినే ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని నెలల కిందట అవ్వ మొక్కజొన్నలు కాలుస్తుంటే కమల వచ్చింది. రాయే కమల, గుడిసెలో ఉండకుండా ఈడుకొచ్చినావేంటే అంది అవ్వ తన కూతురు కమలతో. అక్కడ తాగుబోతు సచ్చినోళ్ళు పట్టపగలే తగలడ్డారు. చుట్టూ మనుషులు ఎక్కువ లేరు. భయం పుట్టి పరిగెత్తుకొచ్చా అంది కమల. అబ్బబ్బా, ఎప్పుడు వదులుతుందో ఈ తాగుడు సని. పంటల్లో కలుపు మొక్కలు ఏరి పడేసే తెలివితేటలు రైతులకి ఉన్నాయి, కానీ ఈ నాయకులకి ఈ వెధవ వ్యసనాన్ని మనుషులకి అందుబాటులో లేకుండా చేయాలన్న జ్ఞానం మాత్రం లేదు. డబ్బులొచ్చి పడతాయని మడుసుల్ని తాగుడికి ఎగసేస్తున్నారు. చిచి, అసలే సరిగ్గా బతకలేక తిప్పలు పడతా ఉంటే ఈ తాగుడొకటి, తాగుబోతులొకటి మన ప్రాణాలకి. అవునే, మనమ్మగారి జాకెట్లు కుట్టేసినావా లేదా? వారింటి పెళ్లి టయానికి ఇయ్యకపోతే మాటొచ్చేత్తదే అడిగింది అవ్వ. ఇంకా 2 కుట్టాలి. సాయంత్రానికి కుట్టేద్దును. మంద ఆ వెధవలొచ్చి పడ్డారు పక్క గుడిసెలోకి. భయమేసి వచ్చేసానమ్మా అంది కమల. చక్కగా మణిగారు జాకెట్ల డబ్బులిచ్చేస్తే ఉన్న డబ్బులకి జత చేసి ముత్యాల దండొకటి, గల్లు గల్లు కాలి పట్టీలు కొనేసుకుంటా. గల్లు గల్లుమని తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అని కమల మురుసుకుంటుంటే అవ్వ కళ్ళారా కూతురి సంబరం చూసుకుంటోంది. అల్లుడు తాగేసి రోడ్డు కడ్డం పడి మత్తుగా పడిపోతే పిచ్చి కుక్క ఒకటి రాత్రిపూట కరిచి పెట్టింది. పొద్దున కల్లా మెలకువే రాకుండా గాల్లో కలిసిపోయాడు అల్లుడు. పిల్లలు ఎలానూ లేకపోయే. మొగుడిని చూసుకుంటూ బతికేద్దామనుకుంది కమల. ఏం లాభం? మొగుడు పోయి తల్లి పంచన చేరింది కమల. ఎప్పుడూ దిగులు పడుతూ కూర్చుని 10 ఏళ్ళు లాగేసిన కమల ఈ మధ్యే కొంచెం హుషారు తెచ్చుకుంటోంది అనుకుని అవ్వ దీర్ఘంగా నిట్టూర్చుకుని కూతురి నవ్వుని అపురూపంగా చూసుకుంటోంది. ముత్యాల గొలుసుని, కాలి పట్టీలని తలుచుకుని ఊహల్లో ఆనందపడుతున్న కూతురిని చూసుకుంటోంది అవ్వ. మణి నుంచి ఫోన్ వచ్చింది. కమల, జాకెట్లు సాయంత్రానికి ఇచ్చేవే, రాత్రికి ఊరు బయలుదేరుతున్నాం పెళ్ళికి అని తొందరపడుతోంది మణి. కారణం ఇది అని మణికి వివరించలేక కమల కాళ్ళు ఇడ్చుకుంటూ గుడిసెకి బయలుదేరింది. సాయంత్రం మణి అవ్వ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అవ్వా, నీ బిడ్డను చూడు, జాకెట్ల కోసం గుడిసెకు పోయా. పిలిస్తే కమల పలకలేదు. తలుపు తోసి లోపలికి చూస్తే కమల భయంకరమైన స్థితిలో కనిపించింది. అంబులెన్స్కి ఫోన్ చేసి నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా, పద పద అని అవ్వకి ఆసరా ఇస్తూ
గుడిసెకి తీసుకుపోబోయింది. అంబులెన్స్ ఎదురొచ్చింది. అవ్వ కూడా అంబులెన్స్ ఎక్కింది. కూతురు కళ్ళు మూసుకుని ఉంది. కమలమ్మ అని నెమ్మదిగా పిలిచింది, కూతురిని తట్టి లేపుతూ. అలా పిలుస్తూనే ఉంది. హాస్పిటల్లో చెప్పారు, కమల ఇంక లేదని. 10 మంది పందుల్లా మీద పడితే ప్రాణం గుటుక్కుమందని. అవ్వ గుండె పగిలేలా ఏడ్చింది. 44 ఏళ్ల మహిళ కూడా క్రూర మృగాలకి ఆట వస్తువే అయిందే. 4 ఏళ్ల చిన్నారి, 60 ఏళ్ల ముసలమ్మ ఎవరిని విడిచిపెట్టరే ఈ అడవి దున్నలు. తాగేసి ఇంగితం మరచి అయ్యో అని అవ్వ ఏడుస్తుంటే పక్కనే అవ్వని పట్టుకుని కూర్చున్నామని, అయ్యో ఇదంతా నా వల్లనేనేమో అని మనసులో కుమిలిపోతోంది. పెళ్ళికి వెళ్లకుండా అవ్వకి ఓ 4 రోజులు తోడుగా ఉంది మణి. ఒక నైరాస్యంలో ఉన్నా కూడా అవ్వ ఏదో వెతుకులాడుతూ ఉండేది. అవ్వ ధైర్యంగా ఉండు అని మణి వచ్చి పలకరించిపోతూ ఉండేది. అవ్వ కమల ఫోటో చూసుకుంటూ ఒక చేతి సంచి ఎప్పుడూ తన చేతికి తగిలించుకుని ఉండేది. లోకంలో మిగిలి ఉన్న ఒక్క బంధం కమల. ఇప్పుడు తను కూడా లేక బతుకు శూన్యమైపోయింది అవ్వకి. బుద్ధి పుట్టినంతసేపు గుడిసెలో కూర్చుంటుంది, లేదంటే వచ్చి పాకలో కూర్చుంటుంది. మొక్కజొన్నలు అమ్మటం మానేసింది. ఈరోజు అవ్వ అనూహ్యని తాకి పలకరించి చాలా రోజుల తర్వాత మనసారా నోరారా నవ్వి కమలమ్మ అని కూతురు పేరు మళ్ళీ తలుచుకుంటూ చేతి సంచిలోకి చేయి పెట్టింది. ఒక మూట తీసింది. అనూహ్య భయంతో గబగబా వెళ్ళడానికి రెడీ అయింది. కమలా అంటూ అవ్వ తన బలహీనమైన చేతితోనే బలంగా అనూహ్యని వెళ్లకుండా ఆపి అనూహ్య చేతిలో తన మూట పెట్టింది. అనూహ్య చిరాగ్గా మూటని ఇచ్చేయబోయింది. కొనుక్కో కమలా, ముత్యాల దండ కొనుక్కో, గల్లు గల్లు కాలి పట్టీలు కొనుక్కో, సంతోషంగా వేసుకుని తిరగమ్మా బంగారు తల్లి అని అనూహ్య బుగ్గలు ప్రేమగా తాకి తన 2 చేతులు అనూహ్య మొహానికి చుట్టూ తిప్పి మెటికలు విరిచింది. నెమ్మదిగా నేలకు జారిపోయింది అవ్వ. కుప్పలా ముడుచుకుని కూర్చుండిపోయిన అవ్వను చూసి పక్కనున్నతను అవ్వను లేపాలని చూశాడు. అవ్వ మొహంలో చిన్న చిరునవ్వు. తన కోరిక తీరినట్లు, తాను ఆశించినది చేయగలిగినట్లు. చివరి ఆశ తీరిందనేమో. చివరి శ్వాస కూడా వదిలేసింది. అయ్యో అవ్వ చనిపోయింది అన్నాడు ఒకతను. అంది భయంగానూ బాధగానూ అనూహ్య. కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి అనూహ్యకి. చేతిలో మూట, అవ్వ తాలూకు చిహ్నం. అనూహ్యకి చేతిలో బరువు పెరిగిపోతున్నట్టుగా తోచి మూటని అవ్వ పక్కన పెట్టేయబోయింది. వద్దమ్మా, మూట వదిలేయకు, బహుశా మూటలో డబ్బులుంటాయి. అవ్వ తన కూతురు ఆశపడ్డ గొలుసు పట్టీలు నీ రూపంలో తన కూతుర్ని చూసుకుని నీకు డబ్బు రూపంలో అందించింది. అవ్వ నీకిచ్చిన బహుమతిని వదులుకోకు, అవ్వ కోసం స్వీకరించు, మానవత్వం కోసమన్నా ఈ పని చెయ్యి అంది. ఎప్పటి నుంచి అక్కడికి వచ్చి అంతా చూసిందో మణి. అవ్వ కోసం తన బాధ్యతగా అనూహ్యకి అవ్వ ఆశని తెలియజేస్తోంది. ఇదండి తులసి భానుగారి మనసు కథలు శీర్షిక నుండి అవ్వ అనూహ్య అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.